వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశం. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ శిక్షణ ధ్రువపత్రాలు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలా ఐలింగ. భారీగా కురుస్తున్న వర్షానికి కూలిపోయిన ఇల్లు, ఆశ్రయం కోసం విలుపిస్తున్న మిటి చంద్రమ్మ. కోదాడ పట్టణంలో ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్. లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు బీహెచ్ అంజన్ కుమార్ యాదవ్, మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ శ్రేణులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన కొనసాగుతోంది. నిన్న రాత్రి జైనూర్ మండలం మార్లబాయి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి రాత్రి గురుకుల పాఠశాలలో నిద్రించారు. ఉదయం మార్లబాయిలోని హైమన్ డాట్ దంపతులకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసిఫాబాద్ మండలంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందే విధంగా చూస్తానని, విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని, కొమరం భీం ప్రాజెక్టు మరమ్మతుల కోసం అంచనా వేసి 18 కోట్లు మంజూరు చేసి ప్రాజెక్టు మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. అధిక వర్షాలు కురిసిన కారణంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పర్యటన పెట్టుకుని ఎక్కడెక్కడ వరదలు వల్ల ఏం నష్టం జరిగింది, అంటే రోడ్లకు జరిగిన నష్టం ఏంటి, రైతుల పంట పొలాలు మునిగి నష్టం జరిగింది, ఇసుక మేటలు పెట్టి ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది, అట్లాగే బ్రిడ్జిలు కొలాప్స్ అయ్యి ఎక్కడ నష్టం జరిగింది, ఇట్లా అన్ని అట్లాగే నీట ఇల్లు మునిగి ఏం నష్టం జరిగింది, ఇల్లు కూలిపోయి ఎంత నష్టం జరిగింది, సో వీటన్నిటిపైన పూర్తిగా సమగ్రంగా చర్చించడానికి జిల్లా కలెక్టర్కు ఇతర యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇచ్చి ఏర్పాటు చేసి నష్టం జరిగిన ప్రతి దగ్గర ప్రతి వ్యక్తి కూడా ప్రతి రైతు కూడా మనం చట్టపరంగా వాళ్ళందరూ కూడా ఒక రైతు కూడా మిస్ కాకుండా సర్వే చేసి వాళ్ళకు సరైన న్యాయం చేసే ఏర్పాటు జరుగుతూ ఉంది. సో దానికోసం రావడం జరిగింది. నిన్న రాత్రి కూడా అక్కడే ఉన్న హాస్టల్లో కూడా పడుకోవడం జరిగింది. ఆ విద్యార్థుల పట్ల ఈ వర్షాలకు విద్యార్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళ భోజనాల పరిస్థితి, చదువుల పరిస్థితి అక్కడే ఉండి ఉదయం మళ్ళీ ఆ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమీక్ష చేయడం జరిగింది. సో కొంత అక్కడ కొంత బాధ అనిపించింది. వాస్తవంగా ఇన్ని వసతులు కల్పించిన తర్వాత కూడా ఏ స్థాయిలో విద్యా ప్రమాణాలు ఉండాలనో ఆ స్థాయిలో లేదన్నది కూడా స్పష్టంగా ఫోటోలు కనబడ్డది. అందుకే జిల్లా కలెక్టర్ను అక్కడ ఉన్నటువంటి ఇతర స్టాఫ్ను ఆదేశించడం జరిగింది. సంపూర్ణంగా మార్పు రావాలి, ఆశించినటువంటి రిజల్ట్స్ రావాలి అనే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కలగలిపి చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్తో ఇతర అధికారులతో సమీక్ష ఉంది. మళ్ళీ సమీక్ష తర్వాత మీతో మాట్లాడతారు. అది దట్టమైన అడవి, సెన్సిటివ్ జోన్, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండవు, ఎటు చూసిన అడవే. అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిద్ర చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లబాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిద్ర చేశారు. అధికారుల వద్ద నివారించిన ససేమిరా అన్నారు.
విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సౌకర్యాల కల్పన కోసం అక్కడే బస చేశారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల వసతి గృహంలో ఓ మంత్రి రాత్రి బస చేయడం ఇదే మొదటిసారి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పాల్గొన్నారు. ముందుగా అరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ శిక్షణ, ధ్రువపత్రాలు పంపిణీ చేసి సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని అరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ తరఫున ఘనంగా సన్మానించారు. పోరాటంలో కూడా భాగస్వామ్యం ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటగా ఆలోచించి ప్రతిపక్ష నాయకులుగా ఎన్నికైనటువంటి ఆ కుటుంబం నిజంగా కూడా కమ్యూనిస్టు యోధులుగా కమ్యూనిస్టు పార్టీ నుండి ఎంతో మంది పెద్దదారులను భూస్వాములను ఎదిరించి ఆలయంలో పేద పక్షాలు ఇచ్చినటువంటి ఆ కుటుంబం నిజంగా కూడా ఇప్పటికీ తరాలకు మా అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఇస్తూ మరి ఆ కుటుంబంలో చెప్పినటువంటి వాళ్ళ వారసులు వాళ్ళ మనవరాలు కూడా అదే బాధలో వాళ్ళ ఉద్యమం చేస్తూ స్వతంత్ర కోసం పోరాడు, భూమి కోసం, భూమి కోసం, బ్రిటిష్ విముక్తి కోసం పోరాడినటువంటి కుటుంబం నుంచి మరి ఈ తరం కూడా వాళ్ళ పేరును కాపాడుకుంటూ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మామూలు మేము కూడా ఆలయ ప్రజలకు సేవ చేస్తామనే దృఢంతో పేద పిల్లలకు పేదలకు కూడా శిక్షణతో పాటు కుటుంబీకులు కంప్యూటర్లు కూడా ఇస్తున్నటువంటి వాళ్ళ కుటుంబానికి శ్రీ అడవి లక్ష్మణ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ తప్పకుండా మీ కుటుంబం చేసినటువంటి త్యాగ ఫలితమే ఈనాడు మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో మండలంటే నిజంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పోరాటం. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మల్రెడ్డిపల్లి వీధికి చెందిన మిట్టి చంద్రమ్మ ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ప్రస్తుతం ఆమెకు నివసించడానికి స్థలం లేక ఇతరుల ఇళ్లలో తలదాచుకోవాల్సి వస్తోంది. భర్త మిట్టి నరసింహులు మృతి చెందిన తర్వాత ఇద్దరు కొడుకులు కూలి కోసం వలస వెళ్లడంతో తనకు సహాయం చేసే వారు ఎవరూ లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఆశ్రయం ఇవ్వాలని, నా స్థితిని గమనించి ప్రభుత్వం న్యాయం చేయాలని, ఉండడానికి ఇంటి సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నానని మిట్టి చంద్రమ్మ విన్నవించారు. మిట్టి చంద్రమ్మ నాది మరడిపల్లె మిట్టి చంద్రమ్మను. నాకు ఎవరు దిక్కు లేనంత పని అయింది. నాకు మంచిగా వేసుకోండి, పుణ్యం మోసం చేత జోడిస్తా. ఇప్పుడు 8 దినాలు వానవాడు సందులేదు, వానవాడు నేను ఎక్కడ పోదు మరి ఆ ఇంట్లో వండుకున్నా ఒకదాన్ని. నా కొడుకులు ఇంట్లో వండుకున్నా. మరడిపల్లి తాండూరు. నాకు ఎవరు లేరు, నా కొడుకు దూరం ఉన్నారు. తిని పొట్టలు లేక ఎక్కడిని బతకనికి పోయిండ్రు. బతకనికి పోయినందుకు వాళ్ళు రాలేరు. జల్దీ ఊరుకుపోవడదు ఇల్లు. నేను నేను చచ్చిపోతుంటానని నాకు ఎవరు పట్టించుకుంటలేరు. సార్ ఏమన్నా నుండి చూడమండి వచ్చి చూసి మీరు కూడా నిర్ణయం చేసుకుని మీకు కూడా తెలుసు కదా సారు, పుణ్యం వస్తుంది మీకు. మా ఇల్లుకి ఎవరు లేరు. ఆ బిడ్డలు లేని దాన్ని కొడుకులు ఉన్నారు. ఆయన బతుకునికే పోయాడు. నాకెవరు లేరు. మీరే దయచేసుకోండి. పల్లి గ్రామంలో మిట్టి చంద్రమ్మ గృహం ఈ అకాల వర్షాల నుంచి 8 రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు మా చంద్రమ్మ అయినటువంటి మా చిన్నమ్మ గారు ఇల్లు, వాళ్ళ కొడుకులు ఇద్దరు వాళ్ళు బతుకుదెరువు గురించి మా హైదరాబాద్ వెళ్ళిపోయారు వరుస కూలీలుగా. ఈ వర్షాలకు ఇల్లు కూలిపోయడంతో ప్రభుత్వం స్పందించగలరని మా యొక్క మరేడ్పల్లి వాసులుగా మేము చెప్తున్నాం సార్. ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నూతన టెక్నాలజీని పెంపొందించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విద్యార్థులకు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు రాణించాలన్నారు. Again, I would like to request our Vice Chancellor, sir, to please present a memento to get College of Engineering campus lo orientation program for kottaga evaraithe induct ayyaro engineering students, first year engineering students varandaru kuda Usmania ee campus lo conduct cheyadam jarigindi. Ee sandarbhanga ikkada Dr. Kumar garu, Vice Chancellor garu, Dr. Sinha garu, atlane ikkada andaru faculty members, తల్లిదండ్రులు వారి పిల్లల్ని అందరినీ కూడా వారిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. సో ఈ కాలేజ్కి ఒక గొప్ప లెగసీ ఉంది, గొప్ప చరిత్ర ఉంది. సో ఇది 96 సంవత్సరాలు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాల్లో ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. సో ఈ కాలేజ్లో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి ఎగ్జామ్ ద్వారా ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయ్యి వాళ్ళ మెరిట్ తోటి వచ్చిన వీళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా మన దేశ భవిష్యత్తు వీళ్ళలోనే ఇట్లాంటి ఇంజనీర్స్లోనే ఉంటుంది. సో మనం ఈ భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తు అంటే మనం టెక్నాలజీతో పాటు మన ఇతర వ్యక్తిత్వాన్ని ఇది కూడా మనం దాంతో మిళితమైతే ఇంకా మనకి బ్యూటిఫుల్ ప్రపంచాన్ని అంటే మనం ముందు మన దేశ భవిష్యత్తుకి ఇంకా అందరం కూడా దోహదపడవచ్చు. సో మనం మీ అందరికీ తెలుసు దేశము రాష్ట్రం కూడా అద్భుతంగా పురోగమిస్తున్నాయి. సో దీనికి మనమందరం కూడా తలా ఒక చెయ్యేస్తే కనుక మనం సాధించలేనిది ఏది లేదనేది కూడా యువత అంతా కూడా తెలుసుకుంటే కనుక రేపు ముందు అంతా కూడా ఫ్యూచర్ అంతా మన సొత్తే అవుతుంది, మనదే అవుతుంది. నారాయణపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని అభినందన్ గార్డెన్ లో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దాదాపు 40 మంది యువకులు రక్తదాన కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేశారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, మరొక ప్రాణాన్ని కాపాడే ప్రాణదాత కావాలని, అలాంటి కార్యక్రమానికి రక్తదానం చేసిన ప్రతి యువకుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ యూసుఫ్ తాజ్, ఉపాధ్యక్షులు పళ్ళ అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు గరువ మనోజ్, నరేష్, రవిగౌడ్, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి గారు సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి నారాయణపేట నీటి ప్రదాత ఒకసారి గట్టిగా చెప్పలతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. పేర్లైతే పిలువబడతాయో వారు మాత్రమే స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఎవరికి అందరికీ కూడా నా పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు కూడా వేచి చూసినందుకు, అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు, చాలా మంది రాలేకపోయినారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా అంటే ఏం మాట్లాడాలో తెలియదు, వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు. మా తాత మా తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ఈరోజు మా మామ 20 సంవత్సరాల కష్టానికి, మీ అందరి కష్టానికి ఫలితం ఈరోజు నేను మీ ముందు నించొని ఇక్కడ మాట్లాడుతున్నాను. సో దానికి కూడా మళ్ళొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, డైరెక్ట్ మాట్లాడాలంటే చాలా మంది మాట్లాడేసి సేమ్ మాట్లాడారు కదా, కొంచెం డిఫరెంట్గా ఎలక్షన్ గురించి డైరెక్ట్గా మాట్లాడుతున్నా. మళ్ళీ ఇట్లా కలుసుకుంటామో లేదో రానున్న రోజుల్లో ఒకవేళ సడన్ గా నోటిఫికేషన్ వస్తే అందరం బిజీ అయిపోతాం. నా తరఫున మీ అందరికీ ఒకటే సూచన, ఏ విధంగా అయితే 20 సంవత్సరాలు శివన్న సైన్యం కింద పోరాడిందో, ఏ విధంగా 20 సంవత్సరాలు కష్టాలు పడి అధికారంలోకి రాగానే కొంచెం ఆరాంగా అయిపోయాం, అవునని కొంచెం తగ్గించడం. ఇప్పుడు లోకల్ పార్టీకి వస్తుంటే దాన్ని
పెంచాలి. అవునా కదా? కరెక్టా? కరెక్టా కదా? మరి చెప్తలేరు. కరెక్టా? మరి ఇన్ని సంవత్సరాలు కొట్లాడిన వాళ్ళు సడన్ గా సైలెంట్ అయితే లాస్ట్ సంవత్సరం నుంచి నేనే వరుకున్నా. అవునా కదా? గట్టిగా వచ్చిన వాళ్ళు అడిగినట్టు కాదన్నా నువ్వే పోయి పని చేస్తాను చాలా మంది కోపం కూడా వచ్చింటది. అవునా? కానీ ఈ నెల 22న ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం వ్యాపారస్తులు బంద్ కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని ఖమ్మం వ్యాపారస్తులు కలిసి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేస్తూ తిరుపతిని సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ మార్వాడి, రాజస్థానీ, గుజరాతీ వల్ల నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ల వల్ల నష్టపోయిన వారు ఈ రోజు తనను ఆర్ట్స్ కాలేజీ వద్ద కలిసి వారి బాధలు చెప్పుకోవడం జరిగింది. వారికి కూడా తన మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఖమ్మంలో స్వచ్ఛందంగా 22న వ్యాపారులు బంద్ చేసి గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. బిజినెస్ లో ఉంటున్నాము. మేము కూడా ఖమ్మంలో బిజినెస్ చేస్తున్నాము. మేము లోకల్గా ఈ మార్వాడీలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మమ్మల్ని కొంచెం బిజినెస్ చేయాలన్నా అన్ని వాళ్ళు డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ మేము క్వాలిటీ వస్తువులు అమ్ముతూ వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాము. పైగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు అక్కడ వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు గత 15-20 సంవత్సరాల క్రితం కూడా ఇలా ఎదురైంది. కాకపోతే అప్పుడు ఇంత ఉద్యమం లేదు కనుక ఆ రోజు వాళ్ళని మేము ఎదిరించే పరిస్థితి లేక పోలీని వదిలేసాము. మాకు వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు ఎటు తిరిగి మేము చేసుకునే వ్యాపారంలో మాకు అన్ని రకాలుగా మేమే చేసుకొని మేమే బతకాలని కోరుకుంటున్నాము. అలాగే అన్నగారు ఇప్పుడు మాకు సపోర్టు దొరకడంతో అన్నగారి ఒక ఆధ్వర్యంలో మేము కూడా ఇప్పుడు ఖమ్మంలో మంచిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తిరుపతి అన్నగారి సహకారంతో కావాలని చెప్పేసి అన్నగారి కాడికి రావడం జరిగింది. మేము అన్నగారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఎంత లెక్కైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఏదైతే ఆగస్టు 22 నాడు ఓయూజేఏసీ బంద్ ప్రకటించిందో దానికి మన తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి మార్వాడి వల్ల దాడి జరిగిన వాళ్ళు కావచ్చు, మార్వాడి వల్ల బిజినెస్ లాస్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఇది న్యాయమైన డిమాండు, ఇది న్యాయమైన బంద్, మీరందరూ మేము ఆ బంద్లో పాల్గొంటామని ఇక్కడికి మన ఖమ్మం నుంచి మన అన్న వాళ్ళు రావడం జరిగింది. దీన్ని విజయవంతంగా ఆగస్టు 22 నాడు మేము విజయవంతం చేస్తామని ఆల్రెడీ విద్యార్థి లోకము మరియు మేధావులు, కవులు, కళాకారులు అందరూ రెడీగా ఉన్నారు. యూనివర్సిటీలలో కానీ హైదరాబాద్లో వచ్చి ఉన్నారు. మేము దీన్ని విజయవంతం చేస్తామని కంపల్సరీ బంద్ ఆగస్టు 22 బంద్ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరులకు. ఈ బంద్ గురించి ఖమ్మం నుంచి అన్న వాళ్ళు వచ్చారు. ఒకసారి అన్న వాళ్ళు. కోదాడ పట్టణంలో ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్. హరినాయక్ అనే వ్యాపారి చెట్లను నరకడం కోసం పర్మిషన్ నిమిత్తం కోదాడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వెళ్లిన హరినాయక్ కోదాడ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న పర్మిషన్ కోసం 50,000 రూపాయల డబుల్ డిమాండ్ 20,000 రూపాయల లంచం తీసుకుంటూ దొరికిపోయిన కోదాడ మండల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్గొండ రేంజ్ ఏసీబీ టీఎస్పీ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు. 3 రోజుల క్రితం మా నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీస్కు ఒక అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే అతను ఈ కోదాడ సబ్ డివిజన్కి సంబంధించి ఊళ్ళో ఉంటాడు. అతను గత 20 years నుంచి ఈ సబ్ డివిజన్కు సంబంధించిన అంటే ఉపయోగంలో లేని చెట్లను, కర్రను పబ్లిక్ దగ్గర కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని కొనికి అవి కట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చాలాను కట్టి ఆ పర్మిషన్ తీసుకొని అది వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతను అట్లా చేసే విధంలో కోదాడ రేంజ్ ఆఫ్ సంబంధించి మండలానికి సంబంధించి బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసరు కంప్లైనెంటు లీజుకు తీసుకున్న తోట దగ్గర పోయి మీరు ఇల్లీగల్గా చెట్లు నరుకుతున్నారు పర్మిషన్ లేకుండా అని వాళ్ళను అడిగిన తర్వాత అతను మేము చాలాను కట్టి చేసుకుంటాము, ఈ అన్ని చెట్లకు ఎన్ని డబ్బులు అవుతాయని అడిగిన తర్వాత దాదాపు ఒక 120 చెట్లు అంటే ఉపయోగంలో లేని దానికి వీళ్ళు లెక్కబెట్టి ఒక్కొక్క చెట్టుకు 500 చొప్పున
చాలాను కట్టి గవర్నమెంట్కి చాలాను కట్టి పర్మిషన్ తీసుకొని అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అన్నప్పుడు అయితే నేను చాలాను అన్నిటికీ కడతానని చెప్పిన తర్వాత ఇతను బీట్ ఆఫీసర్ వెంకన్న ఇప్పుడు 60,000 రూపాయలు చాలాను కట్టుకుంటే అది గవర్నమెంట్కి పోతుంది, ఆ డబ్బులు నాకే ఇస్తే నేను తర్వాత కూడా నీ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నీకు పర్మిషన్ నేను ఇస్తాను, నీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా ఎవరు ఆపకుండా ఇబ్బంది లేకుండా నేను చూస్తానని చెప్పి అతని దగ్గర 50,000 డిమాండ్ చేశాడు. తర్వాత కంప్లైనెంట్ సెవరల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత 20,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం కోదాడ అవుట్స్కర్ట్స్లో కంప్లైనెంట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వెంకన్న బీట్ ఆఫీసరు ఆయన దగ్గరికి వెళ్ళి 20,000 డబ్బులు తీసుకుని యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా మేము అతన్ని పట్టుకున్న తర్వాత 20,000 ఆయన దగ్గర నుంచి రికవరీ చేశాము. కస్టడీ తీసుకొని ఆఫీసులో వచ్చి సోదాలు కొనసాగిస్తున్నాము. తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత ఆయన్ని రేపు కోర్టులో ప్రవేశపెడతాము. మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు చేయాల్సిన లీగల్ పని చేయకుండా ప్రజల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నంబర్కు కాల్ చేయండి. వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతారు. తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, తర్వాత ఏసీబీ తెలంగాణ ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ ఉంది, దాంట్లో కూడా కంప్లైంట్ చేయండి. మీరు ఇచ్చిన కంప్లైంట్ గోప్యం వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చూసి ఎవరిపైన ఆఫీసర్ పైన కంప్లైంట్ ఇస్తారో ఎంక్వైరీ చేసి నిజమైతే వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద బుధవారం ఉదయం 8:15 గోదావరి నది నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు 46.1 అడుగులు ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేయకుండానే లక్షలాది రూపాయలు కాజేశారని విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఐఎస్ సదన కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతలతో కలిసి కార్పొరేటర్ డిఎస్ నగర్లోని పెండింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిధుల దుర్వినియోగంపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం 18.60 లక్షల రూపాయలు, అంగన్వాడీ సెంటర్ పక్కన మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో మిగిలిన పనులకు 10.50 లక్షల రూపాయలు, ఎస్బీహెచ్ కాలనీ నుంచి సుబ్రహ్మణ్య నగర్ వరకు బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు 22 లక్షల రూపాయలు కేటాయించి టెండర్ ఖరారు చేశారని పేర్కొన్నారు. ముందుగా ఒక విషయం, ప్రతి ఊరికి ఏదో ఒక ఫేమస్ ఉంటది, ఏంది దాన్ని ఆ ఊరు గుర్తు పెట్టుకోవడానికి. అట్లనే మా ఎస్ఆర్ఎన్ డివిజన్ కుంభకోణాలకి ఫేమస్ అయిపోయింది. ఏదైతే 2 months బ్యాక్ జరిగిన మేము బయట పెట్టిన కుంభకోణాలు పరంపర కంటిన్యూ అవుతూ ఇప్పుడు మా డివిజన్ లో ఇప్పుడు మనం నిలబడిన దగ్గర మళ్ళొక 3 కుంభకోణాలు బయటపడ్డాయి. ఏదైతే ఈ విషయం అంటే ఏ వర్క్స్ జరగలేదో దాని గురించి మేము అప్పుడు కన్నన్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని అడిగినాము. కానీ వాళ్ళు మాత్రం విజిలెన్స్ కి ఇస్తామన్నారు. కానీ నాకు తెలిసి విజిలెన్స్ వాళ్ళకి మన ఈ అడ్రస్ దొరకట్లేదేమో, ఇప్పటి రాలేదు. మేమే మళ్ళీ ఆర్టీఐ వేయడం జరిగింది. దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ వర్క్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మన క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వాళ్ళు కుమ్మక్కై బిల్ రేజ్ చేసి వాళ్ళు ఫండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎట్లాంటి హక్కు లేదు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి. మేము వాళ్ళ మీద విచారణ జరిపి త్వరలోనే అమౌంట్ రికవరీ చేసి మళ్ళీ అక్కడ ఇప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఈ
ఏవైతే వర్క్స్ కాలేదో అవి మళ్ళీ జరగాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రికవరీ చేయాలి. ఇంకా మా దగ్గర జరగని వర్క్స్ ఉన్నాయి, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని మేము మళ్ళీ మీ తరఫున మేము కోరుతున్నాము. అంతే, ధన్యవాదాలు. ఆల్రెడీ మా కార్పొరేటర్ గారు శ్వేతారెడ్డి గారు చెప్పినట్టు, మళ్ళీ మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు, నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఎట్లా తీసుకుంటారు. ఇంత వ్యవహారం నడుస్తున్నా ఏమీ నాకైతే ప్రోగ్రెస్ అనిపిస్తలేదు. మీకు ఈ స్టోరీ అంతా నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది ఎప్పుడు ఫస్ట్ ఓపెన్ 99లో ఇది అందరు మళ్ళీ కట్టినగా అనుకోగలరు. ఇది 99లో కట్టిన కమిటీ హాల్, 93 సారీ, దాని ఎంబర్ టాయిలెట్స్ అది డిమాలిష్ చేసి ఇక్కడ కొత్త కమిటీ హాల్. ఇది 10,40,000 అంగన్వాడీ పక్క ఇంకొకటి. అంటే ఇది ఫస్ట్ ఎప్పుడో వేసిరి పిల్లర్లు. మళ్ళీ ఇది కూడా ఆ టైంలలో అట్లాంటిది ఏమైనా భాగవతం ఉండను మాకు తెలియదు, కానీ మళ్ళీ ఆ భాగవతంలో ఈ స్టోరీ కూడా ఉండొచ్చు, తెలియదు. అది నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అడుగుతున్నాను, ఇంత ఈ లెవెల్ కరప్షన్ నడుస్తుంటే ఇప్పటి వరకు చలనం ఎందుకు లేదు? ఇప్పటికదే అదే లైన్లో ఉండ్రు వాళ్ళు. ఎవరికి ఆఫీసర్లకు భయం లేదు, భక్తి లేదు. ఈ వర్క్ల మీద ఇమీడియట్గా ఆ అమౌంట్ కలెక్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఆఫీసర్లు సస్పెండ్గా డిస్మిస్ చేయాలి. ఇంకా మాకు ఏమంటే డౌట్ వస్తుంది, ఇంకా 10 ఏళ్ళ చరిత్ర తీయాలి. వీటివన్నీ తీసి ఇట్లా ఎన్నెన్ని వర్కులు ఉన్నాయి, ఎన్నెన్ని వర్క్ కంప్లీట్ కాలేవు, ఏమున్నాయి అవన్నీ వసూలు చేసి చేయాలి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ISM డివిజన్ ఉంది, మాకు కొన్ని ఒక 15 కోట్ల వరకు శాంక్షన్ చేశారు. చేసిన దాంట్లో ఒక 3-4 కోట్లు ఇవే కుంభకోణాలలో పోయినాయి. పోయినాక మిగిలే 9 కోట్లు. అంటే మేము ఏం చూపించుకోవాలి? అక్కడ మీరు రెయిన్ బజారు, డబిల్పూర, తలాబ్ చెంచల, కుర్మగూడ, సంతోష్ నగర్కి 30-35 కోట్ల రూపాయలు ఇస్తారు, ఓన్లీ GMCC ఫండ్స్ అవి. ఇది ఎక్కడ న్యాయం ఇది అంటున్నా. అల్లా కూడా కుంభకోణాలు అవుతుంటే కూడా పట్టించుకున్న నాదులు లేడు ఇక్కడ. నేను తక్షణమే ఏమంటే డిమాండ్ చేస్తున్నా అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశం. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ శిక్షణ ధ్రువపత్రాలు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లాయలింగ. భారీగా కురిసిన వర్షానికి కూలిపోయిన ఇల్లు, ఆశ్రయం కోసం విలపిస్తున్న మిటి చంద్రమ్మ. కోదాడ పట్టణంలో ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్. లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న. ఇవే ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.